ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానము యోబు 22:21. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సో ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తామో అప్పుడు నీకు సమాధానము అని ఉంది. ఇక్కడ క్లియర్గా ఆన్సర్ యోబు గ్రంథంలో యోబు గారు ఇవ్వడం జరిగింది. యోబు గ్రంథాన్ని రాసింది మరి మోషే గారు అనేదే ఉంది. అంటే దేవుని యొక్క సహవాసంలో ఆయన పొందుకున్న మేలులన్నీ ఆదికాండము నుండి 5 కాండాలలో ఆయన యొక్క సహవాసంలో ఈయన పొందుకున్న ఆ యొక్క శ్రేష్టతను మనం చదవగలుగుతాం. యోబు గ్రంథంలో యోబు యొక్క కాన్వర్జేషన్ తన స్నేహితులతో చేస్తున్నప్పుడు ఆ సృష్టి ఆరంభము ఎలా ఉంది, ఎట్లా తయారు చేసినాడు, సో ఇవన్నీ రహస్యమైన గూఢమైన సంగతులు ఇందులో భద్రపరచబడి ఉన్నాయి. కాబట్టే మోషే దేవుని యొక్క కుడి పార్శ్వాన్ని మాత్రమే చూడగలిగినాడు, అంటే పాస్ట్ని చూడగలిగినాడు. కానీ ఈరోజు నువ్వు నేను దేవునితో సహవాసం చేస్తే యోహాను గారు ఫ్యూచర్ చూడగలిగినాడు. సో అలా మనం కూడా ఫ్యూచర్ చూడగలుగుతాం. కాబట్టి మనకు సమాధానం కలిగజేయవాడుగా ఈ భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆత్మపూర్ణులుగా ఉందాం, ఆత్మ జ్ఞానం కలిగి దేవుని స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చిన్న ప్రార్థన. దేవా, జీవాధిపతి అయిన మీరు ఈ దిన ఆశీర్వాదాలతో కూడా నడిపింపు అనుగ్రహిస్తూ తుదివాంఛ నెరవేర్చి ఏలమని క్రీస్తుపేట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.